వసుధ పార్ట్ 2 22వ భాగం. ఏమైంది వసుకి? ఈరోజు ఉన్నట్లుండి ఇలా నిద్దట్లో నుండి ఉలిక్కిపడి లేచింది. పైగా ఇంతకాలంగా లేనిది సాగర్ గురించి భయపడుతుంది ఎందుకు? సాగర్ నిజంగానే మా జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తాడా? ఇంతకాలం అంటే తను వాడి భార్య, వాడు తనకు భర్త. వాడు నా వసుని ఎన్ని కష్టాలు పెట్టాడు, ఎంతలా ఆమెను బాధ పెట్టాడు, ఆమె కన్నీళ్లకి కారణమయ్యాడు. ప్రతిసారి ఆమె మనసును ముక్కలు చేస్తూ సంతోషంగా గడిపాడు. ఇప్పుడు నాకు వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చినా వాడిని ఏదైనా చేయటానికి నాకు ఎలాంటి అధికారం, హక్కు లేదు అనే ఉద్దేశంతో తను వాడి మూలంగా ఎన్ని బాధలు పడుతూ ఉన్నా తన బాధని చూస్తూ నేను భరించడం తప్ప ఇంకేం చేయలేకపోయాను. కానీ ఈసారి వాడు తన జోలికి వచ్చాడంటే అదే వాడి చివరి రోజు అవుతుంది. అప్పుడంటే వసు కేవలం నేను ప్రేమిస్తున్న అమ్మాయి మాత్రమే. ఇప్పుడు వసు నా భార్య. వాడు నా భార్య జోలికి వచ్చినా, నా భార్యని ఏదో చేయాలని ఆలోచన వాడి మనసులోకి, మెదడులోకి వచ్చినా సరే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పాతాళంలోకి విసిరేస్తాను. నేను బ్రతికుండగా నీ దాకా వాడిని రానివ్వను వసు. కల్లోనైనా సరే వాడు నిన్ను భయపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. అక్కడ ఉండటానికి నువ్వు ఇష్టపడలేదు. నువ్వు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావని అక్కడ నుండి అన్నీ వదిలేసి నీకోసం ఇంత దూరం వచ్చేశాను. నిన్నిక్కడి దాకా తీసుకువచ్చినా సరే వాడి గురించి నువ్వు ఆలోచిస్తూ భయపడుతున్నావు. కలలో కూడా వాడే నిన్ను వెంటాడుతున్నాడు. ఖచ్చితంగా దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. అసలు ఇంతకీ ఆ సాగర్ గాడు ఏమైపోయాడు? వాడిప్పుడు ఏం చేస్తాడు? వాడి గురించి ప్రతి విషయం తెలుసుకోవాలి. ఇకపై వాడు వేసే ప్రతి స్టెప్పు ఎప్పటికప్పుడు నాకు తెలిసేలా చేసుకోవాలి అనుకుని మెల్లగా ఆమెను తన గుండెలపై నుంచి పక్కన ఉన్న పిల్లో పైకి చేసి నిండుగా దుప్పటి కప్పి ఏసీ అడ్జస్ట్ చేసి తన ఫోన్ చేతిలోకి తీసుకుని బెడ్రూమ్లో నుండి బయటకు వెళ్ళాడు నందు. తన ఫోన్ మాట్లాడితే ఆమెకు డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో గది నుండి బయటకు వచ్చిన నందు బాల్కనీ నుండి భాషా నెంబర్కి డయల్ చేశాడు. అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా భాష నందు నెంబర్ నుండి ఫోన్ వచ్చింది అంటే ఖచ్చితంగా అటెండ్ చేస్తాడు. నందు కాల్ చేయగానే గాఢ నిద్రలో ఉన్న భాష తన పక్కనే రింగ్ అవుతున్న ఫోన్ చేతిలోకి తీసుకుని నందు బాయ్ అని నేమ్ చూడగానే వెంటనే కాల్ అటెండ్ చేసి, నమస్తే బాయ్, ఎలా ఉన్నారు? ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేశారు, ఎవరికైనా ఏదైనా జరిగిందా అన్నాడు భాష కంగారుగా. భాష, నువ్వు కంగారు పడకు, అంతా బాగానే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు అన్నాడు నందు అతని మాటల్లో కంగారుని గమనించి. నాకేంటి బాయ్, మీలాంటి వాళ్ళ అండ ఉండగా నాకేమవుతుంది? చెప్పండి బాయ్, ఎవరికి స్పాట్ పెట్టమంటారు అని అడిగాడు భాష నేరుగా. ఇప్పుడు అంత అవసరం లేదు బాయ్. ఒకవేళ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా నేను నీకు చెప్తాను. కాకపోతే ఇప్పుడు నువ్వు ఒకరి మీద నిఘా వేసి ఉంచాలి. వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలియాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి పన్నాగాలు వలుతున్నారు, ప్రతి విషయం, వాళ్ళ ప్రతి కదలిక కూడా నాకు తెలియాలి అన్నాడు నందు. నందు అంత పర్టికులర్గా అడుగుగానే విషయం సీరియస్ అనే విషయం అర్థం చేసుకున్న భాష, ఖచ్చితంగా బాయ్ చెప్పండి, ఎవడవాడు, ఎవడి గురించి మీకు తెలియాలి అని అడిగాడు సిన్సియర్గా. ఆ సాగర్ నీకు తెలుసు కదా, వాడి ప్రతి కదలిక మనకు తెలియాలి. ఇక మీదట వాడి చుట్టూ మన మనుషులను అరేంజ్ చెయ్యి. వాడెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ప్రతి విషయం తెలుసుకోవాలి. అలాగే వాటితో పాటు ఆ జయంతి, శారద, మేఘమాల వీళ్ళ కదలికలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటూ, ఎందుకైనా మంచిది వీళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఉంచితే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటుంది అని నాకు బలంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ముగ్గురు ఆడవాళ్ళ మీద కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉండు బాయ్ అన్నాడు నందు. అలాగే బాయ్, మీరు చెప్పినట్లే చేస్తాను. ఎప్పటికప్పుడు వీళ్ళందరినీ జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండమని మనుషులను పెడతాను. అలాగే వాళ్ళ ప్రతి కథలకి కూడా మీకు వెంటనే అప్డేట్ చేస్తాను అన్నాడు భాష సిన్సియర్గా. సరే భాష, చాలా థ్యాంక్స్. రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే నీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక మనీ ఏదైనా కావాలంటే నువ్వు మొహమాట పడకుండా నాకు కాల్ చెయ్యి అంటూ, ఉంటాను, జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు నందు. భాషతో మాట్లాడిన తర్వాత నందుకి కాస్త ప్రశాంతంగా అనిపించింది. కొద్దిసేపు అలానే చల్లని గాలిలో బాల్కనీలో అటు ఇటు తిరిగి ఆ తర్వాత తేలికపడిన మనసుతో గదిలోకి వెళ్ళి వసుధ పక్కనే పడుకుని ఆమె నడుము మీద చెయ్యి వేసి ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ ప్రశాంతమైన మనసుతో గాఢ నిద్రలో జారుకున్నాడు నందు. మరోవైపు మేఘమాల చెప్పిన మాటలు విన్న సాగర్ మొదట షాక్కి గురైనా ఆ తర్వాత మేలుకుని, లేదు, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. వసుధ మరొకరిని పెళ్లి చేసుకోవటం ఏంటి? అలాంటి మనస్తత్వం కాదు ఆమెదు. వసుధ పెళ్ళంటే జీవితంలో ఒకేసారి జరిగేదని భావిస్తుంది. అలాగే ఆమె మెడలో 3 ముళ్ళు వేసిన వాడికి తప్ప తన జీవితంలో మరొకరికి చోటివ్వదు. వసుధ సమాజం, కట్టుబాట్లు, కుటుంబం వీటన్నింటినీ ఎంతగానో గౌరవిస్తుంది. అలాంటి తను మరొకరిని పెళ్లి చేసుకుందంటే నమ్మడానికి నేను మరీ అంత వెరివాడిలా కనిపిస్తున్నాను అనుకున్నావా? కేవలం నిన్ను కాదు అంటున్నాననే ఉద్దేశంతో నువ్వు వసుధ మీద ఉన్నవి లేనివి నాకు కల్పించి చెప్తున్నావు. ఎక్కడ నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానో అనే భయంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అంతే తప్ప నిజంగా వసుధ వేరే పెళ్లి చేసుకొని ఉండదు.
పైగా పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని పక్కన పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకుంది అంటే నమ్మడానికి నేను మరీ అంత వెర్రివాడలా కనిపిస్తున్నానా నీకు? వసుధకి పిల్లలంటే ప్రాణం. ఒకవేళ ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకుంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఆమెలో ఖచ్చితంగా ఉంటుంది. ఇన్నేళ్లుగా కేవలం పిల్లల గురించి ఆలోచించే నేను ఎంతలా కష్టపెట్టినా సరే నాతోనే కలుస్తుంది. అలాంటిది పిల్లల గురించి కూడా ఆలోచించకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది అంటే నమ్మేస్తాను అనుకున్నావా? అన్నాడు సాగర్ కోపంగా. సాగర్ మాటలు వినగానే అయ్యో, నేనింతలా నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా నమ్మటం లేదేంటి నువ్వు? నిజంగానే అది మరొకరిని పెళ్లి చేసుకుంది. నీకంత నమ్మశక్యం లేకపోతే నువ్వు వెళ్ళి నేరుగా నీ కళ్ళతో నువ్వు చూసి అప్పుడు నమ్ము అంది మేఘమాల కోపంగా. నీ మాటలు నమ్మి వెళ్ళటం లేదు, కానీ నిజమేంటో తెలుసుకుని నీకు నిరూపిస్తే తప్ప నువ్వు నమ్మేలా లేవు. నువ్వు చెప్పేది అబద్ధమని నేను నిరూపించాలి కాబట్టి వస్తుని వెతుక్కుంటూ వెళ్తాను. చెప్పు, ఆమె ఎక్కడుంది అన్నాడు సాగర్ కోపంగా. ఆమె ఎక్కడుంటుంది అనేది ఖచ్చితంగా అడ్రస్ నాకైతే తెలియదు, కానీ తను వైజాగ్లో ఉంది. నేను తనని వైజాగ్లోనే చూశాను అంది మేఘమాల. సరే అయితే నేను వైజాగ్ వెళ్ళి అక్కడే ఆమె కోసం వెతుకుతాను. ఆమె దొరికిన తర్వాత ఆమె పెళ్లి చేసుకోలేదు అనే విషయాన్ని నిరూపిస్తాను. అలాగే ఆమె కాళ్ళు పట్టుకునైనా సరే తిరిగి నా జీవితంలోకి తెచ్చుకుంటాను అంటూ అర్ధరాత్రి సమయంలో కోపంగా మేఘమాల ఫ్లాట్ నుండి బయటికి వచ్చేసి నేరుగా తన ఇంటికి వెళ్ళిపోయాడు సాగర్. మేఘమాల ఇంటి నుండి తన ఇంటికి వెళ్ళిపోయిన సాగర్ కోపంగా తన గదిలోకి వెళ్ళి కనీసం భోజనం కూడా చేయకుండా అలాగే బెడ్ మీద వాలిపోయి గతంలో తన వసుధని ఎన్ని విధాలుగా బాధ పెట్టింది తలుచుకుని, సారీ వసు, నేను నిన్ను ఇంతలా బాధ పెట్టాల్సింది కాదు. నువ్వు నాతో కలిసి ఉన్నన్నాళ్ళు నీ విలువ గుర్తించలేకపోయాను. నిన్ను నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా నిన్ను పిల్లల్ని చాలా బాధ పెట్టాను. రంగురాయి కోసం పరిగెడుతూ వజ్రం లాంటి నిన్ను చేజార్చుకున్నాను. ఆ మేఘమాల అన్నట్లుగా ఇంకెవరినో నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా అబద్ధమని నా మనసు నాకు గట్టిగా చెప్తుంది. ఎలా అయినా సరే నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను వెతికి మరీ నేను చేరుకుంటాను. నీకు క్షమాపణలు చెప్పి నిన్ను మన పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసుకుంటాను. జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. పిల్లలకి ఏ కష్టం కలగకుండా వాళ్ళ జీవితాంతం అండగా ఉంటాను. ఎక్కడున్నావు వసు నువ్వు? ఒక్కసారి నా కళ్ళకు కనిపించు. జీవితాంతం నిన్ను కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటాను. వస్తున్నాను వసు, నిన్ను వెతుక్కుంటూ వైజాగ్ వస్తున్నాను అని మనసులో అనుకుంటూ అలాగే నిద్రలో జారుకున్నాడు. ఆ రాత్రి అలా గడిచిన తర్వాత సాగర్ వసుధని వెతుక్కుంటూ వైజాగ్ వెళ్ళాలని అనుకుంటున్నవాడు కాస్త అక్కడ ఉన్న తన బిజినెస్ పనుల కారణంగా ఎంత తొందరగా వెళ్ళాలి అనుకుంటే అంత తొందరగా వెళ్ళటానికి వీలు లేకుండా బిజినెస్ పనులు ఒకటి తర్వాత ఒకటి వచ్చి పడుతూ అతని ఊపిరి ఆడనివ్వటం లేదు. మరోవైపు మేఘమాల ఎలా అయినా సరే వసుధ అంతు చూడాలి. వసుధ ఇక్కడున్నప్పుడే కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా తన జీవితానికి అడ్డుపడుతూ ఉందని, తనని ఏడిపిస్తుంది అని మనసులో వసుధంటే కోపంతో రగిలిపోతుంది. వసుధ ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత తమ ఇద్దరికీ అంత గుర్తింపు లేకపోయింది అని శారదా జయంతిలు కూడా వసుధ మీద పగబట్టారు. వసుధ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా వసుధ గురించే మాట్లాడుకుంటున్నారు అంతా కూడా. కమల గారి కోడలు వసుధకు ఉన్నంత ఓర్పు, నేర్పు మిగతా కోడళ్ళకి లేదు అంటూ వాళ్ళ ముందే వాళ్ళ మొహం మీద మాట్లాడుతూ ఉంటే అది విని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా. బంగారం లాంటి కోడల్ని దూరం చేసుకుని ఆ ఇంటి మహాలక్ష్మిని నడి వీధిలోకి నెట్టేసుకున్నారు. ఆ అమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పటి నుండి వీళ్ళకి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. శారదా మొగుడికి యాక్సిడెంట్ అయింది. జయంతి మొగుడు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. శారద కొడుకు ఎవరో అమ్మాయిని లేపుకెళ్ళి దొరికిపోయి పోలీస్ స్టేషన్లో కూడా ఉండొచ్చాడట. దేవత లాంటి అమ్మాయిని ఇంట్లో నుండి బయటకు గెంటేసి దరిద్రంలోకి కూరుకుపోయారంతా అంటూ మాట్లాడుకుంటూ ఉంటే అందరూ కూడా వసుధ ఆ ఇంటి మహాలక్ష్మి అని పొగుడుతూ ఉంటే విని తట్టుకోవటం వాళ్ళ వల్ల కాలేదు. ఆమె తమ మధ్య ఉన్నప్పుడే కాదు, తమ నుండి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా 10 మంది ఆమె గొప్పతనం గురించి పొగుడుతూ ఉంటే విని తట్టుకోలేకపోయారు. ఇక్కడున్నప్పుడే కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే. ఓసారి నువ్వు మా కళ్ళకు కనిపిస్తే ఈసారి నేను ప్రాణంతో వదిలిపెట్టం అనుకుని మనసులోనే పగతో రగిలిపోతూ ఉన్నారు. శారదా జయంతిని కూడా వసుధ మీద పగతో రగిలిపోతున్నారు అని గమనించిన మేఘమాల వాళ్లతో చేతులు కలిపింది. వసుధ నామరూపాలు లేకుండా చేయాలి అనుకుంటున్నారు. తన గురించి నాలుగు వైపుల నుంచి వెతుకుతున్నారు అనే విషయం వసుధ ఏమాత్రం ఊహించలేకపోయింది. ఆ వివరాలు ఏవీ తెలియని వసుధ ప్రశాంతంగా తన భర్త పిల్లలతో కాలం గడుపుతూ ఉంది. ఓవైపు నందు తనకి ప్రేమతో కొనిపించిన నర్సరీ పనులు చేసుకుంటూ, మరోవైపు తన కుటుంబం బాగోగులు చూసుకుంటూ సంతోషంగా రోజులు వెళ్లదీస్తుంది. అలా దాదాపు 3 నెలలు గడిచిన తరువాత కోడలికి వీలైనంత తొందరగా తిరిగి వచ్చేస్తాము అని చెప్పినట్లుగానే సీతారాం గారు, శాంతి గారు ఇద్దరు కూడా తిరిగి కొడుకు వద్దకు వచ్చేశారు.
పెద్దవాళ్ళిద్దరూ ఇంటికి రావటమే వసుధ సంతోషానికి అంతు లేకుండా పోయింది. తన తండ్రి చనిపోయిన తర్వాత అసలు ఆమెను ప్రేమించిన వాళ్ళెవరూ లేరు. ఆమె తన తండ్రిని ఎంతగానో ప్రేమించింది. తన తండ్రి ప్రేమలో ఎంతగానో తడిసి ముద్దయింది. తండ్రి మరణంతో ఆమె పూర్తిగా ఒంటరైపోయింది. అలాంటిది ఇప్పుడు సీతారాం గారిలో తండ్రి ప్రేమను చూసుకుంటూ, ఆ ప్రేమ కోసమే వెంపర్లాడుతూ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ ఇంటికి చేరుకుంటారా అని ఎంతగానో ఆశతో ఎదురుచూసింది. సీతారాం గారు కూడా కొడుకు కన్నా ఎక్కువగా కోడలనే చూసుకుంటున్నారు. అలాగే పుట్టినప్పటి నుండి కూడా తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది వసుధకు తెలియదు. శాంతి గారు ఆమె ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆమె తనని చూసుకునే తీరుతో తల్లి ప్రేమిస్తే ఇలాగే ఉంటుందా అని ఫీల్ అయింది వసుధ. దాంతో ఆమెను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇక అత్తమామలు కూడా ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ ఇంట్లో సంతోషాలకి అసలు కొదవే లేకుండా పోయింది. సీతారాం గారు శాంతి గారు వచ్చిన తర్వాత ఒక సండే వాళ్ళు కొన్న నర్సరీకి పిక్నిక్కి వెళ్ళాలని ప్లాన్ చేశాడు నందు. వాళ్ళు ప్లాన్ చేసుకుంటుండగానే ఇంటి దగ్గర వంటలన్నీ సిద్ధం చేసుకుని ఉదయాన్నే 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి నర్సరీకి బయలుదేరారు గోపాల్ గారి కుటుంబం, అలాగే సీతారాం గారి కుటుంబం కూడా. నందు కొన్న నర్సరీ బీచ్కి దగ్గరగా ఉండటంతో పిల్లలు సరదాగా బీచ్లో ఆడుకోవచ్చని తెగ ఎగ్జైట్మెంట్కి గురయ్యారు. బీచ్లో వాళ్ళు ఆడుకోవటానికి కావలసిన కొన్ని అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ ఐటమ్స్ కూడా ప్యాక్ చేసుకున్నారు సంతోషంగా. తారా, వెన్నెల అయితే నిషాంత్తో కలిసి ఫుట్బాల్ ఆడాలని ఫుట్బాల్ని అలాగే 2 పోల్స్, నెట్ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నారు. జాను అక్కడ ఆడుకోవటం కుదరదు, పబ్లిక్ ఏరియా, ఫుట్బాల్ ఆడాలంటే ఏదైనా దెబ్బ తగిలితే ఇబ్బంది కలుగుతుంది అంటూ ఎంత చెప్పినా కూడా ఇద్దరూ వినిపించుకోలేదు. నిహిత్ క్రికెట్ ఆడుకుంటాను అంటూ బ్యాట్ బాల్ పట్టుకున్నాడు. నిషి మాత్రం ఎవడేది ఆడితే వాడితో అదే ఆడేద్దాం అనుకుంటూ సపరేట్గా గేమ్ అంటూ ఏదీ లేదు అనుకుని సైలెంట్గా ఆ పిల్లలు సర్దుకునే ఆట వస్తువులని చూస్తూ కూర్చుంది. నిశాంత్ మాత్రం ఇటు తమ్ముడు అటు మరదళ్ళు ఎవరితో ఆడకపోయినా తంటానే, వీళ్ళ దగ్గర నుంచి ఎలారా బాబు తప్పించుకోవటం అనే ఆలోచనలో పడ్డాడు. నందు, రుద్ర, వాసు షటిల్ ఆడుకోవటానికి వాళ్ళ షటిల్ గేమ్ ప్లాన్ చేసుకున్నారు. జాను మాత్రం వసుధకి రింగ్ బాల్ ఆడటం అంటే ఇష్టమని తెలిసి వసుధ, శిఖర, జాను ముగ్గురు కలిసి ఆడుకోవటానికి రింగ్ బాల్ని ప్యాక్ చేసి పెట్టుకుంది. ఇరు కుటుంబాల సభ్యులు కూడా సంతోషంగా వాళ్ళకి కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని నర్సరీకి బయలుదేరారు. అది నర్సరీ అవటం కన్నా ఒక మినీ ఫామ్ హౌస్ అంటే బాగుంటుందేమో. ఉన్నది అరెకరానికి కాస్త ఎక్కువ స్థలమే అయినా అక్కడ ఒక చిన్న కిచెన్ హాల్ ఉన్న 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ బయట రేకులు వేసి పెద్ద వరండా ఉంది. ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కలంతా ఓ మనిషి ఎత్తులో ప్రహరీ గోడ కూడా ఉంది. లోపలంతా రకరకాల పండ్ల చెట్లు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, నర్సరీలో పెంచే చిన్న చిన్న మొక్కలు, ఎటు చూసినా పచ్చగా స్వచ్ఛమైన గాలి, దూరంగా కనిపించే సముద్రం. వీళ్ళంతా ఫామ్ హౌస్కి చేరుకోగానే అందరికీ చల్లటి గాలితో స్వాగతం పలికింది అక్కడున్న ప్రదేశం. శారద, జయంతి, మేఘమాల వసుధని ఏం చేయబోతున్నారో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.